హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గైడ్ ఏ టు జెడ్ ఛానల్. నేను ఈరోజు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఒకటి తయారు చేశాను. అదేంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రూమ్లోకి వెళ్ళంగానే లైట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, అలాగే ఆఫ్ అవుతుంది. అదే నేను చేసిన ప్రాజెక్ట్. అది ఎలా చేశానో మీకు చెప్తాను పదండి. అంతకన్నా ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి. అలాగే ఈ వీడియోకి మీకు ఇచ్చే టార్గెట్ 100 లైక్స్. ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదే నేను తయారు చేసిన ఐటెం. అది ఎలా చేయాలో మీకు చూపిస్తా. దీనివల్ల యూజెస్ ఏంటి భయ్యా అని అంటే, దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ మనం స్విచ్ ఆఫ్ చేసుకునే పని ఉండదు. అలాగే సెక్యూరిటీ పర్పస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చినా అది లైట్ అనేది సెన్స్ చేసి గ్లో అవుతుంది. అలాగే మనకి లాంగర్ బల్బ్ లైఫ్ అనేది కూడా వస్తుంది. దాంట్లో ఉండే సర్క్యూట్ ఇమేజ్ ఇదే. ఇది చేయడం చాలా చాలా సింపుల్. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే 5 వోల్ట్స్ ఆఫ్ ఎస్ఎంబిఎస్, అంటే మన ఛార్జర్స్లో ఉంటుంది కదా, అదే 5 వోల్ట్స్ కావాలి. అలాగే BC547 ట్రాన్సిస్టర్ ఒకటి, అలాగే IN4007 డయోడ్ ఒకటి, అలాగే 6 వోల్ట్స్ రిలే. 5 వోల్ట్స్ ఎస్ఎంబిఎస్ వాడితే 6 వోల్ట్స్ రిలే తీసుకోవాలి. దాని తర్వాత PIR సెన్సర్, అలాగే బల్బు హోల్డర్. కనెక్షన్స్ ఇవ్వడం అనేది చాలా సింపుల్. ఇక్కడ మనం 5 వోల్ట్స్ ఆఫ్ ఎస్ఎంపిఎస్ తీసుకున్నాం కదా, దానికి పాజిటివ్ నెగిటివ్ అని 2 ఉంటాయి కదా. దాంట్లో పాజిటివ్ అనేది ఇక్కడ మనం తీసుకున్న PIR సెన్సర్కి 3 పిన్స్ అనేవి ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ ఫస్ట్ పిన్కి పాజిటివ్ ఇవ్వండి. అలాగే ఎస్ఎంపిఎస్ యొక్క నెగిటివ్ PIR సెన్సర్లోని థర్డ్ పిన్కి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఆ ఎస్ఎంపిఎస్ని PIR సెన్సర్కి ఫస్ట్ పిన్కి థర్డ్ పిన్కి అటాచ్ చేసాం కదా, ఆ 2 వైర్స్ నుంచి పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ జాయింట్స్ తీసుకోండి. దాంట్లో ఉన్న నెగిటివ్ పిన్ని ఈ ఎమిటర్ ఉంది కదా, ఎమిటర్లో 3 పిన్స్ ఉంటాయి. దాంట్లో అక్కడ ఇమేజ్లో చూపించినట్టు థర్డ్ పిన్కి ఇవ్వండి, అంటే ఎమిటర్కి. దాని తర్వాత ఇంకో పాజిటివ్ జాయింట్ని ఏం చేయాలంటే, అక్కడ రిలే కాయిల్ ఉంది కదా, రిలే కాయిల్లో సెంటర్ పిన్కి ఇవ్వండి. అక్కడ ఇమేజ్లో రెడ్ కలర్ అనేది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది, బ్లాక్ కలర్ అనేది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే బ్లూ వైర్ అనేది జస్ట్ కాంపోనెంట్స్కి ఒక ఇంటర్ కనెక్షన్ అనేది చేస్తుంది. ఓకే, సెంటర్ పిన్కి ఇచ్చారు కదా రిలే కాయిల్కి. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం అక్కడ PIR సెన్సార్కి కనెక్షన్ ఇచ్చాం కదా, అలాగే ఈ ట్రాన్సిస్టర్ కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలి. కాబట్టి ఆ సెన్సార్లో 3 పిన్స్ ఉంటాయి కదా, దాంట్లో మిడిల్ పిన్ని ఈ ట్రాన్సిస్టర్లోని మిడిల్ పిన్కి ఇవ్వాలి, అంటే బేస్కి ఇవ్వాలి. సో ఇక్కడ ఈ రెండింటికి ఇంటర్ కనెక్షన్ అనేది మనం ఇచ్చాం. ఇప్పుడు ఈ ఎస్ఎంపిఎస్లోని పాజిటివ్ రిలే కాయిల్కి ఇచ్చాం కదా, అలాగే ఇంకో నెగిటివ్ జాయింట్ తీసుకొని అది బల్బ్లోని నెగిటివ్కి ఇవ్వాలి. ఇక్కడ ఇమేజ్లో బ్లాక్ వైర్ ఉంది కదా, అది నెగిటివ్. అలాగే ఇంకొక పాజిటివ్ వైర్ని అదే బల్బ్లో ఉన్న పాజిటివ్ వైర్ని రిలే కాయిల్ యొక్క ఒక పిన్కి ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఎస్ఎంపిఎస్కి, సెన్సార్కి, ట్రాన్సిస్టర్కి కనెక్షన్ అనేది ఉంది. అంటే ఎస్ఎంపిఎస్లోంచి కరెంట్ అనేది సెన్సార్కి పాస్ అవుతుంది, సెన్సార్ నుంచి ట్రాన్సిస్టర్కి పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ రిలే కాయిల్కి మనం కనెక్షన్ ఇవ్వాలి, ఇంటర్ కనెక్షన్. కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లో 3 పిన్స్కి లాస్ట్ పిన్ ఉంది కదా కలెక్టర్, దానికి మనం రిలే కాయిల్లో ఫస్ట్ పిన్కి ఇవ్వాలి. సో దానికి దీనికి కూడా ఇంటర్ కనెక్షన్ అనేది చేసాం మనం. అంతే, సర్క్యూట్ కంప్లీటెడ్. మీరు ఇది దీంట్లో ఎలా వర్క్ చేస్తుందని తెలుసుకోవాలంటే అది చెప్తాను. ఇక్కడ ఎస్ఎంపిఎస్ అనేది ఉంది కదా, అది 5 వోల్ట్స్ ఆఫ్ ఎస్ఎంపిఎస్ తీసుకున్నాం. అంటే ఏం చేస్తుందంటే, ఎస్ఎంపిఎస్ అనేది మనకి మెయిన్స్లో కరెంట్ ఉంటుంది కదా, అది 240 వోల్ట్స్ వస్తుంది హౌస్కి ట్రాన్స్ఫార్మర్స్ నుంచి. అది ఏం చేస్తుందంటే, ఎస్ఎంపిఎస్ అనేది 5 వోల్ట్స్ ఆఫ్ డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ 5 వోల్ట్స్ ఆఫ్ డీసీ అనేది ఈ సర్క్యూట్లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని పవర్అప్ చేస్తుంది. ఈ 5 వోల్ట్స్ ఆఫ్ డీసీ అనేది ఫస్ట్ సెన్సార్కి వెళ్తుంది. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే, ఇట్ డిటెక్ట్స్ ది మూమెంట్స్ ఇన్ ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. అంటే ప్రతి సెన్సార్కి ఒక రేంజ్ అనేది ఉంటుంది. అదేం చేస్తుందంటే, ఇప్పుడు తన యొక్క రేంజ్లో ఏదైనా మూమెంట్ అయినా అబ్జర్వ్ చేసిందంటే, ఆ మూమెంట్ నుంచి మనకి ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ మూమెంట్కి ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని అనేది అబ్జర్వ్ చేసుకుని ఆ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ట్రాన్సిస్టర్కి పంపుతుంది. ఈ ట్రాన్సిస్టర్ అనేది లోడ్స్ని అదే కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ట్రాన్సిస్టర్ నుంచి రిలేకి వెళ్తుంది. మనం వాడిన 6 వోల్ట్స్ రిలే. ఈ రిలేలో ఏంటంటే ఒక కాయిల్ ఉంటుంది, కాపర్ కాయిల్.
ఆ కాపర్ కాయిల్ అనేది ఇప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, అది కరెంట్ పాస్ చేసినప్పుడు దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ రిలేలో ఒక స్విచ్ లాంటిది ఉంటుంది, ఒక రాడ్ లాంటిది. ఆ రాడ్ని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. అంటే క్లోజ్ అవ్వడం అంటే అక్కడ సర్క్యూట్ లోంచి కరెంట్ పాస్ అవుతున్నట్టు. దాని ద్వారా అక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఇలా నేను చేసినట్టు బాక్స్ కింద చేసుకోవచ్చు. అలాగే అది బయట ఫిక్స్ చేసుకోవడానికి రూమ్స్లో కానీ టాప్లో ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక పీవీసీ బోర్డు మీద అన్ని కాంపోనెంట్స్ని ఎలా ప్లేస్ చేశాను. అలా మీరు అన్నిటినీ ప్లేస్ చేసి అలా రూఫ్ టాప్లో కానీ స్టెప్స్ దగ్గర కానీ అలా పెట్టుకున్నప్పుడు మీరు ఎవరన్నా వచ్చినప్పుడు లైట్ అనేది గ్లో అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే మీకు కన్వీనియన్స్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అక్కడ సెన్సార్ అనేది మూవబుల్గా పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు వేరే వైపు నుంచి రావాలనుకున్నారనుకో, అటువైపుకి జస్ట్ అలా టర్న్ చేస్తాం దాన్ని, అంతే సింపుల్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సెండ్ చేయండి.